أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذين كفروا وماتوا وهم كفار أولئك عليهم لعنة الله والملائكة والناس أجمعين خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి సృష్టికర్త దైవం అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 162వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ఎవరైతే అవిశ్వాస వైఖరిని అవలంబించి ఆ అవిశ్వాసంలోనే చనిపోతారో అప్పుడు అల్లాహ్, ఆయన దూతలు, ఇంకా సర్వ మానవులందరూ కూడా అటువంటి వ్యక్తిని శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా కూడా ఉంటారు. వారి శిక్ష తగ్గించడం కానీ వారికి వ్యవధిని ఇవ్వడం కానీ ఎంత మాత్రం కూడా జరగదు. సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము నిన్న కొద్దిగా మాట్లాడుకుని ఉన్నాము. విశ్వాసం అంటే ఏమిటి, అవిశ్వాసం అంటే ఏమిటి? మరి ఈ సృష్టికి కర్త ఒక్కడు. మరి ఆయనే సమస్తాన్ని కూడా సృష్టించి మరి అన్ని రకాల వనరులన్నీ కూడా కురిపించి మరి మానవులందరికీ కూడా ఆయన జీవితాన్ని, మరణాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు అన్న ఈ సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, దైవం ఒక్కడు కాదు అనేక మంది అని ఎవరైతే విశ్వసిస్తారో మరి అటువంటి వారిని ఇక్కడ దైవము అవిశ్వాసులుగా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, దైవం ఒక్కడు మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఇది సత్యానికి పునాది లాంటి సిద్ధాంతం. ఆయన తప్ప మరొకడు లేడు, ఆయనతో పాటు కూడా మరొకడు లేడు. ఆయన ఒక్కడే సమస్తాన్ని కూడా సృష్టించింది. మరి ఆయనకు తోడు కానీ సహకరించే వారి కానీ కూడా ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడే, ఆయనతో పాటు లేరు, ఆయన కాకుండా ఎవరు కూడా లేరు. సోదరులారా, మరి ఈ విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకోవాలి. మరి ఈ సత్యానికి ఎవరైతే వ్యతిరేకంగా మరి విశ్వసిస్తారో, దైవం ఒక్కడు కాదు అనేక మంది అంటారు, మరి ఆ దైవానికి దేవుని సృష్టితాలు అయినటువంటి మానవులను, ఇతర జీవజాలాన్ని దైవాలుగా భావించి దైవానికి సాటి సమానం ఎవరైతే చేస్తారో, ఇంకా సృష్టికర్త అయినటువంటి దైవాన్ని విడిచిపెట్టి ఆయన అనుగ్రహాలను దైవాలుగా ఎవరు భావిస్తారో, ఉదాహరణకు గాలి ఆయన అనుగ్రహం, ఎండ ఆయన అనుగ్రహము, వాన ఆయన అనుగ్రహము, సమస్త ప్రకృతి కూడా ఆయన అనుగ్రహము. కానీ మనిషి దైవాన్ని విడిచిపెట్టి ఆయన అనుగ్రహాలను తన దైవాలుగా మార్చుకుంటాడు. మరి ఇవన్నీ కూడా అవిశ్వాసంలో భాగాలు. ఇక రండి, మరికొన్ని విస్తృతంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అవిశ్వాసం అంటే ఏమిటి అని. ఎందుకంటే ఇది చాలామైనటువంటి అంశం. స్వర్గానికైనా తీసుకుని వెళ్ళేది, నరకానికైనా తీసుకువెళ్ళేది మన ఈ విశ్వాసం మాత్రమే. కాబట్టి విశ్వాసం ఎంత పరిశుద్ధంగా, పరిపూర్ణంగా ఉంటుందో అప్పుడు మన మార్గం కూడా అంత సుగమంగా, అంత పరిశుద్ధంగా ఉంటుంది. రండి, ఇక అవిశ్వాసంలో ఉన్న రకాలు చూద్దాము. ఒకటి ఏమిటంటే, ఈ సృష్టికి కర్త ఉన్నాడు అన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ సృష్టికి కర్తే లేడు, అసలు దైవమే లేడు అని భావించడము ఒక అవిశ్వాసం. మనం నన్ను చెప్పుకున్నాము, దీనినే మరి నాస్తికత్వం అంటారు. అంటే దైవమే లేడు ఈ సృష్టికి, దానికదే ఇదంతా కూడా నడుస్తుంది అని ఎవరైతే విశ్వసిస్తారో, ఇంకా ఈ సృష్టికి సకల జీవజాలానికి ఒక ప్రభువు, ఒక దైవం అంటూ ఎవడు కూడా లేడు, మరి వాటికవే వచ్చేసాయి, వాటికవే పుట్టేస్తున్నాయి, ఈ విధంగా దానికదే నడిచిపోతుంది అని ఎవరైతే భావిస్తారో దానిని నాస్తికత్వం అంటారు. ఈ నాస్తికత్వం కూడా అవిశ్వాసంలో ప్రధానమైనటువంటి భాగము. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను తిరస్కరించడము, నాకు తల్లిదండ్రులే లేరు అంటే అది ఎంత భయంకరమైనటువంటి అసత్యమో, అదేవిధంగా ఈ సృష్టికి దైవం లేడు అని చెప్పడం కూడా అంతే భయంకరమైనటువంటి అసత్యము.
కాబట్టి సృష్టికర్త దైవాలు అనేక మంది అని విశ్వసించడము ఎంత పొరపాటో, ఈ సృష్టికి దైవమే లేడు అని చెప్పడం కూడా అంతే పొరపాటు. ఈ రెండు కూడా విపరీతమైనటువంటి ధోరణులే, నరకానికి తీసుకువెళ్ళే ధోరణులే ఈ రెండు కూడా. కాబట్టి అవిశ్వాసంలో మొట్టమొదటిది ఏమిటంటే ఈ సృష్టికి దైవమే లేడు అని చెప్పడము, దేవుడే లేడు అని చెప్పడము మరి అవిశ్వాసానికి ప్రధానమైనటువంటి మెట్టు అన్నమాట. ఇక రెండోది ఏమిటంటే మరి చాలామంది దైవత్వాన్ని అంగీకరిస్తారు, దేవుడు ఉన్నాడండి అని అంగీకరిస్తారు, కానీ ఆయన ఆజ్ఞలను ఎంత మాత్రం కూడా పాటించరు. ఆ దైవాన్ని ఒక గదికి పరిమితం చేసి, ఒక మస్జిద్కో లేకపోతే గుడికో ఒక చర్చికో పరిమితం చేసి ఇంకా బయట తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడపడం. మరి మనము సృష్టించుకున్నటువంటి చట్టాలను అనుసరిస్తూ జీవితం గడపడము, దైవుని యొక్క ఆజ్ఞలకు మనకు సంబంధం లేదు. మన మనసుకు నచ్చినటువంటి ఆజ్ఞలు మనం చేసుకుంటాము, చట్టాలు శాసనాలు మనము చేసుకుని దాని ప్రకారం జీవితం గడుపుతాము. దైవం ఉన్నాడు అని విశ్వసిస్తాము, కానీ ఆ దైవము మనము ఒక 4 గదులకు మాత్రమే పరిమితం చేస్తాం. ఇది కూడా విశ్వాసమే. ఎందుకంటే ఇక్కడ మనము జీవితం గడుపుతున్నది దేవుని భూమి మీద. మన భూమి కాదు ఇది, మన ప్రభుత్వం భూమి కాదు, మన భారతదేశం యొక్క భూమి కాదు, లేకపోతే మరొక దేశం యొక్క భూమి కాదు. ఇది దేవుని యొక్క భూమి. ఇది దేవుని భూమి మీద మనము జీవితం గడుపుతున్నాము, దేవుని ఆకాశం కింద మనము జీవితం గడుపుతున్నాము. ఆయన ఇచ్చినటువంటి వానను ఉపయోగించుకుని పంటలు పండించుకుని మనము ఈ విధంగా 4 గింజలు మరి పండించుకుని తింటున్నాము. మరి ఆయన ఇస్తున్నటువంటి ఆ వాన నీటిని ఉపయోగించుకుని మనం జీవితం గడుపుతున్నాం. ఈ విధంగా అనుగ్రహాలు ఆయనవి, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సర్వం కూడా ఆయనవి. మరి ఇక్కడ చట్టము, ఇక్కడ శాసనం ఎవరిది ఉండాలి? కానీ మనిషి ఏం చేస్తాడు? అన్ని అనుగ్రహాలు ఆయన నుండి పొందుతూ తన ఇష్టం వచ్చినట్టు చట్టాలు శాసనాలు కల్పించుకుని వాటిని అనుసరిస్తూ ఉంటాడు. మరి ఆ చట్టాలు ఆ శాసనాలు అతనికి ఏదైనా శాంతినిస్తాయంటే ఏమి కూడా ఇవ్వలేవు, అన్నీ కూడా అశాంతిని ఇస్తుంటాయి. అతను చేసినటువంటి ఏ శాసనం కానీ ఏ చట్టం కానీ అతనికి పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే అతని చట్టాలు, అతని శాసనాలు, అతని జ్ఞానము మరి ఒక పరిమితమైనటువంటి మరి లోటుపాట్లతో కూడినటువంటి జ్ఞానంతో అతను తయారు చేసుకుంటాడు. కాబట్టి సోదరులారా, దైవం ఉన్నాడు అని విశ్వసించడం ఎంత ముఖ్యమైనటువంటి విషయమో, మరి ఇక్కడ మన జీవితానికి ఆయన చేసినటువంటి శాసనాలు ఆజ్ఞలు మాత్రమే మనకు శాంతిని ప్రసాదిస్తాయి అని వాటిని మరి అనుసరించడం కూడా అంతే ముఖ్యము. దైవం ఉన్నాడు అని నమ్మి మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ జీవితం గడిపామనుకోండి, అది కూడా విశ్వాసంలో ఒక భాగమే. ఇక మూడో విషయం ఏంటంటే మన మార్గదర్శకత్వానికి ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. మనకు మన జీవితంలో అనేక రంగాలు ఉంటాయి. మన వ్యక్తిగత రంగం ఉంటుంది, సామాజిక రంగం ఉంటుంది, ఆర్థిక రంగం ఉంటుంది, రాజకీయ రంగం ఉంటుంది, ఆధ్యాత్మిక రంగం ఉంటుంది. అనేక రంగాలు మన జీవితంలో ముడిపడి ఉంటాయి. మనిషి మరి సంఘజీవి అనేక రకాలైనటువంటి సమస్యలు అతనికి ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ అన్ని రంగాలలో అతనికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే ఒక మార్గదర్శకత్వము దైవం మాత్రమే నాకు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన జ్ఞానము మరి లోటుపాట్లు లేనిది, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. కాబట్టి పుట్టించిన వానికి లోటుపాట్లు తెలుస్తాయి. కాబట్టి నేను నా జీవితము నా మనుగడ సాఫీగా సాగడానికి, నా సమస్యల పరిష్కారానికి ఆయన సూచించినటువంటి మార్గదర్శకత్వమే, ఆయన ఇచ్చినటువంటి మార్గమే నాకు శిరోధార్యము, అంటే అందులోనే నాకు శాంతి ఉన్నది అని విశ్వసించడము, ఇది నిజమైనటువంటి విశ్వాసం. అలా కాకుండా దీన్ని అతను ఒప్పుకోలేదనుకోండి, అది కూడా అవిశ్వాసమే. అంటే నా మార్గదర్శకత్వం కోసం నేను సరిపోతాను, నా జ్ఞానం సరిపోతుంది, నా ఆలోచన శక్తి సరిపోతుంది, నా చదువు, నా విజ్ఞానం సరిపోతుంది, నాకు ఇష్టం వచ్చినట్టు చట్టాలు నేను చేసుకుని శాంతిని నేను పొందగలను అని భావించడం కూడా అవిశ్వాసమే. ఎందుకంటే మనం చూస్తున్నాము, మనిషి ఎంత విజ్ఞాన పరంగా ఉన్నతంగా పెరిగినప్పటికీ కూడా నైతికంగా అంత పతనా స్థితిలో ఉన్నాడు ఈ రోజున. మరి మనం చూస్తున్నామో, మరి మనిషి జ్ఞానము అతనికి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ప్రసాదించగలిగితే ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు ప్రపంచంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇంత అవినీతి, ఇంత అన్యాయం ప్రపంచంలో ఎందుకు జరుగుతుంది? కాబట్టి అతను భావిస్తున్నాడు నాకు నా జ్ఞానం సరిపోతుంది అని, కానీ అతని జ్ఞానము దైవం ప్రసాదించింది అని అతనికి జ్ఞాపకం రావడం లేదు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వాన్ని కాదు అనడం కూడా అవిశ్వాసంలో ఒక భాగమే. ఇక 4వ అంశం ఏమిటంటే
మరి దైవము తన మార్గదర్శకత్వం నిమిత్తము గ్రంథాలను ఆయన ప్రవక్తలను కూడా మనకు పంపాడు. ఈ విధంగా మనిషి లేదు నాకు ప్రవక్త గ్రంథం అవసరం లేదు, నాకు నేను సరిపోతాను అని భావించడము, ఏ విధంగా అయితే ఒక విద్యార్థి నాకు టీచర్ అవసరం లేదు, నేను పుస్తకాన్ని చదువుకొని టెక్స్ట్ బుక్ని చదువుకొని నేను పాస్ అయిపోగలను అని భావించడము ఎంత అవివేకమైనటువంటి విషయము. అదేవిధంగా మనిషి తన మార్గదర్శకత్వం కోసము తన జ్ఞానం మీద ఆధారపడడం కూడా అంతే అవివేకము. కాబట్టి దేవుని యొక్క ప్రవక్తలను ఆయన గ్రంథాలను కాదు అనడం కూడా అవిశ్వాసంలో ఒక భాగమే. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని ప్రవక్తలు మానవులందరి కోసము వాళ్లకు మార్గాన్ని చూపించడం కోసము మరి దైవం చేత ప్రభావింపజేయబడినటువంటి ప్రవక్తలు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ప్రవక్తను ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత ఎక్కువగా ప్రేమిస్తారు అంటే దేవునిలో ఒక భాగం చేసేస్తారు, దేవునిగా భావిస్తారు ఒక ప్రవక్తను. ఎందుకంటే ఆ ప్రవక్త మీద చాలా అమితమైనటువంటి ప్రేమను పెంచుకొని, అమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకొని, ఎంతగా అభిమానాన్ని పెంచుకుంటారు అంటే మరి దేవునితోటి సమానంగా చేసేస్తారు. అంతేకాకుండా మరి కొంతమందిని అసలు ప్రవక్తలే కాదు అని చెప్పి తిరస్కరిస్తారు. ఈ విధంగా దేవుని ప్రవక్తల మధ్య భేదభావాన్ని, తేడాలను చూపించడము, ఒకరిని ఆకాశానికి ఎత్తేసి మరొకరిని అధపాతాళానికి తొక్కివేయడము, నాకు నచ్చిన వారిని నేను నమ్ముతాను, నాకు నచ్చని వారిని నేను అసహించుకుంటాను అని ఈ విధంగా ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించడం కూడా అవిశ్వాసంలో ఒక భాగమే. ప్రవక్త అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, మరి ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను తిరస్కరిస్తారో, అల్లాహ్ అంటే దైవము, సృష్టికర్త, సర్వాన్ని కూడా పుట్టించిన వాడు. కాబట్టి ఆ సృష్టికర్తను ఎవరైతే తిరస్కరిస్తారో ఇంకా ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారు. ఎందుకంటే ప్రవక్తలు దేవుని చేత నియమించబడ్డవారు, మానవులే వాళ్ళందరూ కూడా మనలోని వారే. అయితే నైతికంగా ఉన్నతమైన వారిని దైవము తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా ఈ విధమైనటువంటి సందేశాన్ని అందజేస్తాడు ప్రజలకు. కాబట్టి వాళ్ళు అందజేసేది వారి సొంత సందేశం ఎంత మాత్రం కూడా కాదు, దైవం ఏదైతే వారిని నిర్దేశిస్తాడో అదే సందేశాన్ని వారు ప్రజలకు తెలియజేస్తారు. కాబట్టి ప్రవక్తలను తిరస్కరిస్తే దైవాన్ని తిరస్కరించినట్లే. అందుకే ప్రతి ప్రవక్త కూడా ఇదే చెప్పాడు, ఓ ప్రజలారా, మీకు దైవం వద్దకు చేరడానికి నేను ఒక్కడిని మాత్రమే మార్గం అవుతాను, కాబట్టి మీరు నేను ఇచ్చినటువంటి సత్యాన్ని విశ్వసించండి, మరి ఆ దైవాన్ని మీరు చేరాలంటే నేను మాత్రమే మార్గం అని ప్రతి ప్రవక్త కూడా తన జాతి ప్రజలకు ఇదే బోధించాడు. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా తన ప్రజలకు ఆయన ఒక్కడే మార్గం అవుతాడు, మరి ఆయన బోధించినటువంటి సందేశమే సత్యం అవుతుంది. కాబట్టి తర్వాత మరొక ప్రవక్తను వచ్చినప్పుడు మరి ఆ ప్రవక్తకు సంబంధించినటువంటి ప్రజలు ఆ ప్రవక్తను అనుసరించాలి. ఉదాహరణకు మోషే ప్రవక్త ఉన్నారు, మరి ఆయన కాలానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆయనే మార్గము. మరి ఈసా ప్రవక్త వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు, మరి ఆయన కాలానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా ఆయన ఒక్కళ్ళు మాత్రమే మార్గం అవుతారు. మరి ఆయన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన తర్వాత పుట్టినటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ప్రవక్త అవుతారు, ఆయన ఒక్కళ్ళు మాత్రమే మార్గం అవుతారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్తలు వేరే వేరే మార్గాలను బోధించారు అని భావించడం చాలా పొరపాటు సోదరులారా. ప్రవక్తలందరూ కూడా ఒకే మార్గాన్ని బోధించారు. అదేమిటంటే ఏకేశ్వరోపాసన, అంటే ఒకే దైవాన్ని విశ్వసించడము, ఒకే దైవాన్ని ఆరాధించడము, సృష్టికర్త అయినటువంటి ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించడము అనే సందేశాన్ని ప్రతి ప్రవక్త కూడా బోధించారు. కాబట్టి ఈ విధంగా ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించడము, ఒకరు గొప్పవారు ఒకరు తక్కువవారు అని చెప్పేసి మరి వారి మధ్య భేదభావాన్ని చూపించడము, కొందరిని మేము విశ్వసిస్తామని కొందరిని మేము నమ్మము అని చెప్పడము, ఇవన్నీ కూడా అవిశ్వాసంలో భాగాలే. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా తెలియజేశారు. అదేమిటంటే, ప్రవక్తలు అందరూ కూడా ఒక తండ్రి సంతానం లాంటి వారు. చూడండి, ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా అన్నదమ్ములుగా ఉంటారు. అదేవిధంగా ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్తలు అందరూ కూడా ఒక తండ్రి సంతానం లాంటి వారు, అంటే సోదరులు లాంటి వారు ప్రవక్తలందరూ కూడా. మరి వారి మధ్య మీరు ఎంత మాత్రం కూడా భేదభావాన్ని, తేడాను చూపించకండి సుమా. మరి ప్రవక్త ఈసా మరియు నేను కూడా ఒకే తండ్రి సంతానం లాంటి వాళ్ళము, అంటే సోదరం లాంటి వాళ్ళము. నేను ఈసాకు అంటే క్రీస్తు యేసుకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ప్రవక్తను, ఆయన తర్వాత నేను మాత్రమే వచ్చాను ప్రవక్త అని ఇద్దరికి కూడా, అంటే ఒక బిడ్డ పుట్టిన వెంటనే ఇంకొక బిడ్డ పుడతారు చూసారా,
ఈ విధంగా వెంటనే పుట్టినటువంటి బిడ్డల మధ్య చాలా సాన్నిధ్యం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. అదే విషయాన్ని ప్రవక్త వారు చెప్తున్నారు, నాకు మరియు క్రీస్తు యేసుకు మధ్య ఏ ప్రవక్త కూడా లేడు, నేను క్రీస్తు యేసుకు అత్యంత దగ్గరలో ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఒక నిజమైనటువంటి విశ్వాసి ఈ ప్రవక్తలు ఎవరి వద్ద నుండి వచ్చారు అనేది ఆలోచిస్తాడు తప్పించి, ఈయన నా ప్రవక్త, ఈయన ఒక్కడిని మాత్రమే నేను విశ్వసిస్తాను, ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రవక్తకు నాకు సంబంధం లేదు అని ఎంత మాత్రం కూడా భావించడు. ఇటువంటి సంకుచితమైనటువంటి మనస్సును ఒక విశ్వాసి కలిగి ఉండడు. ప్రవక్తలు అందరూ కూడా సమానమే అని అతను మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాడు. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, ఎవరైతే అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన ప్రవక్తలను ఎవరైతే తిరస్కరిస్తారో వారందరూ అవిశ్వాసంలో ఉన్నట్లే అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి తన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తను ఎంతగా ప్రేమిస్తాడో తనకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలు అందరినీ కూడా ప్రేమిస్తాడు. అందుకే చూడండి, ముస్లిం సోదరులు ప్రతి ప్రవక్తను కూడా ఎంతో ఇదిగా ప్రేమిస్తారు, ఎంతో గౌరవిస్తారు, ఏమాత్రం కూడా భేదభావాన్ని చూపించరు. ప్రవక్త ముహమ్మద్ వారికి ఎంత ప్రేమ పాత్రులో మిగతా క్రీస్తు యేసు కూడా అంతే ప్రేమ పాత్రులు, మోషే వారు కూడా అంతే ప్రేమ పాత్రులు, అదేవిధంగా అబ్రహాము కూడా అంతే ప్రేమ పాత్రులు. ఎందుకంటే వీరందరూ కూడా ఒకే పరాతత్పరుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తరపు నుండి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మానవులందరికీ మార్గాన్ని బోధించడానికి వచ్చిన వాళ్ళే. కాబట్టి ప్రవక్తలు అందరిని సమానంగా ప్రేమించడం అనేది విశ్వాసానికి ప్రతీక లాంటిది. అలా కాదు, ఈయన ఒక్కడే నాకు ముఖ్యము, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు అని వాళ్ళని కించపరిచినట్లయితే అది ఎంత మాత్రం కూడా విశ్వాసము కాదు. మనము చెప్పుకోవచ్చు నేను చాలా విశ్వాసిని అని, కానీ దైవం వద్ద అటువంటి విశ్వాసానికి ఏ మాత్రం కూడా విలువ ఉండదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ఇంకొక విశ్వాసం ఏమిటంటే ప్రవక్త యొక్క బోధనను తిరస్కరించడం. అంటే చాలామంది ఏమని భావిస్తుంటారు అంటే, అసలు మన విశ్వాసానికి కానీ, మన నైతిక విషయాలకు కానీ, మన జీవన సూత్రాలకు మన జ్ఞానం ఎంత మాత్రమో సరిపోదు. ఇందాక నేను చెప్పడం జరిగింది, మన విశ్వాసం ఉన్నది అంటే మనిషికి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం చెప్పుకున్నాము, స్వర్గానికి తీసుకువెళ్ళేదైనా నరకానికి తీసుకువెళ్ళేదైనా అతని విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసానికి అతని నైతిక విషయాలు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి, అతని జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అలాగే మరి ఇటువంటి వ్యవహారాలకు నా యొక్క జ్ఞానము, నా బుద్ధి వివేకాలు, నా తెలివితేటలు కాదు, దైవం యొక్క మార్గదర్శకత్వం నాకు ముఖ్యమైనటువంటిది అని అతను విశ్వసించకుండా ఉండడం కూడా విశ్వాసమే. అంటే దైవం తరపు నుండి వచ్చినటువంటి ప్రవక్తను, గ్రంథాలను తిరస్కరించడం కూడా అది అవిశ్వాసమే. ఇక చివరిది ఏమిటంటే, చాలా మంది మనం చూస్తుంటాము, దేవుడు ఉన్నాడు అని విశ్వసిస్తారు. మరి మనిషి ఇహపరలోకాల సాఫల్యానికి ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని అనుసరించాలి, తప్పదు. ఈ విధంగా ఆయన మాట వింటేనే మనకు నిత్య జీవము, స్వర్గము, సాఫల్యము, మోక్షము అని విశ్వసించే వాళ్ళు చాలామంది కనబడతారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి మాత్రము మరి ఏ మాత్రం కూడా ఆజ్ఞలను ఎంత మాత్రం కూడా పాటించరు. ఉదాహరణకు మనం ముస్లిం సోదరులను తీసుకుందాం. మరి చెప్పుకోవడానికైతే మేము ముస్లింలు అంటే అర్థం ఏమిటంటే సోదరులారా, విశ్వాసి అని అర్థం. అంటే దైవం ఒక్కడే అని విశ్వసిస్తే అటువంటి వ్యక్తిని అరబీ భాషలో ముస్లిం అంటారు. నేను ప్రతి సందర్భంలో చెప్తున్నాను, ఎందుకంటే అనగానే చాలా మందికి ఒక భావము, ప్రత్యేకంగా వీరిదొక మతము, వీరిదొక ధర్మము, వీరిదొక పద్ధతి, వీరిదొక మార్గము అని చెప్పేసి భావిస్తుంటారు. వీరు వేరే, మేము వేరే, ఇటువంటి భేదభావాలను శైతాను కల్పిస్తుంటాడు. ఎందుకంటే ఒక నిజమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శైతాన్ అడ్డుపనులు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే విషయం ఎవరికి కూడా అర్థం కాకూడదు, సందేహాస్పదంగా ఉండాలి, అనుమానాలు ఉండాలి. తద్వారా అతనికి విషయం అర్థం కాదు, అనుమానాలు అతను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాడు, డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. తద్వారా ఒక విషయాన్ని అతను అర్థం చేసుకోడు, అపోహలు, అపార్థాలు పడిపోయి ఉంటాడు. మరి విద్వేషము, ఈ విధమైనటువంటి అసూయ కల్పించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ దీనికి కారణం ఏమిటంటే సరిగ్గా మనం అర్థం చేసుకోకపోవడం, అనుమానాల్లో పడిపోయి ఉండడం అన్నమాట. కాబట్టి ఈ విధంగా చాలామంది మనం ముస్లిం సోదరులను చూస్తున్నాము. మరి చెప్పుకోవడానికైతే మేము విశ్వాసులమని వాళ్ళు భావిస్తుంటారు, కానీ దేవుని ఆజ్ఞను ఎంత మాత్రం కూడా అనుసరించడానికి సిద్ధంగా ఉండరు. ఏదో ఒక 10% మంది మాత్రమే. ఉదాహరణకు చూడండి, మీరు 5 పూటల్లో కూడా ప్రార్థనలు స్థాపించండి అన్నాడు. మరి ఎంతమంది ముస్లిం సోదరులు మరి మస్జిద్కి వచ్చి నమాజం చేస్తారు? కేవలం ఒక 10% మంది మాత్రమే.
మరి మన ఉదాహరణకు మన రాజేంద్ర నగర్లోనే తీసుకుందాం. మరి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి ప్రార్థన చేశారనుకోండి, మస్జిద్ నిండిపోతుంది, మస్జిద్ సరిపోదు. కానీ ఆ విధంగా జరగదు. ఈ విధంగా చెప్పుకోవడానికైతే మేము దైవాన్ని విశ్వసిస్తున్నాము అని చెప్పుకుంటారు, ఆయన అంటే మాకు చాలా భయం అండి అని చెప్పుకుంటారు. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి మాత్రము ఏ మాత్రం కూడా దేవుని యొక్క ఆజ్ఞను వారు అనుసరించరు. ఇది కూడా అవిశ్వాసమే సోదరులారా. కాబట్టి అవిశ్వాసంలో అనేక రకాలు ఉన్నాయి, అనేక రూపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవిశ్వాసమే. చాలా ప్రధానమైనటువంటి అవిశ్వాసం ఏమిటంటే ఆ దైవానికి సాటి కల్పించడము, ఆయన సాటిగా మరి ఒక మనుషులను తీసుకురావడము, ప్రవక్తలను తీసుకురావడము, ఈయన మా దైవం అని భావించడము, అలాగే దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఈ అనేక జీవజాలను మనం దైవాలుగా భావించడము, ఇవన్నీ కూడా దేవుని అవిశ్వాసానికి రూపాలే. మనము వీటి నుండి బయటపడాలి. ఎందుకంటే ఈ తప్పును, ఈ పాపాన్ని చేయించే శైతాను దైవాన్ని నుండి దూరంగా మనం తీసుకుని వెళ్తాడు, స్వర్గం నుండి దూరంగా మనం తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండి ఈ పాపము మన యొక్క జీవితంలో లేకుండా మనము చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దైవం క్షమించలేనటువంటి పాపం ఏదైనా ఉందంటే, క్షమించని పాపం ఏదైనా ఉందంటే ఇది మాత్రమే. మరి సోదరులారా, దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి కొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. మరి చాలా చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. అవిశ్వాసం అనే విషయం మన ముందుకు వచ్చింది. మరి దైవాన్ని విశ్వసించకపోవడము, ఆయన ఒక్కడు అని విశ్వసించకపోవడము, ఆయనకు సాటి సమానము కల్పించడము, మరి ఆయనతో పాటు చాలామంది ఉన్నారు అని భావించడము, మరి మానవులను దైవాలుగా భావించడము, ఆయన మానవ రూపంలో కిందకు వచ్చాడు అని చెప్పేసి భావించడము, ఇవన్నీ కూడా మరి అవిశ్వాసంలో రూపాలే. వీటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి వీటి నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆగ్రహానికి గురి చేసే పాపం ఇది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని. విని ఊరికనే పరిస్థితి కాకుండా సోదరులారా, ఒక చెవి నుండి విని బాగున్నాయి కదా అని చెప్పేసి కాసేపు తర్వాత ఇంకొక చెవి నుండి విడిచిపెట్టేసి మన దైనందిన జీవితంలో మనం మునిగిపోయి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇదే తంతు మాదిరిగా మన జీవితం ఉండకూడదు. మార్పు అనేది ఉండాలి. మరి ఇంత కష్టపడి మరి మంచి మంచి మాటలు మన ముందుకు వస్తున్నాయి అంటే మరి వాటి పట్ల మనం ఆలోచన చేయాలి. మనం మన యొక్క జీవితాన్ని, మన యొక్క సిద్ధాంతాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని స్వీకరించే, సత్యాన్ని ప్రేమించే మనసును దైవం మనందరికీ కూడా ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.